మనది అని దేవుడు ఒక్కసారి రాస్తే చాలు, ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అది వస్తువైనా సరే, మనిషి అయినా సరే. ఉడతను పెంచాను, పారిపోయింది. చిలకను పెంచాను, ఎగిరిపోయింది. మొక్కను పెంచాను, ప్రస్తుతం అవి రెండు వచ్చి చేరాయి. కొంచెం ఓపిక పట్టు, నిన్ను వద్దనుకున్న వాళ్లే మళ్ళీ నువ్వే కావాలి అనే రోజులు వస్తాయి. నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగా, నిద్ర లేచేటప్పుడు సంతోషంగా ఎవరైతే ఉంటారో వారే నిజమైన కోటీశ్వరులు. ఒకరు దేవుణ్ణి అడిగాడంట, నా తలరాతలో అన్నీ రాశావు కదా, మళ్ళీ నీ దగ్గరికి వచ్చి మొక్కులు ఎందుకు మొక్కుతారు స్వామి అని. బంగారాన్ని బంగారమే అని నిరూపించుకోవడానికి పరీక్షలు ఎదుర్కొంటుంది, కానీ బొగ్గుని బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్షలు అవసరం లేదు, చూసి చెప్పేస్తారు. అలాగే మంచి వాళ్ళకే ఇక్కడ పరీక్షలు, ముంచే వాళ్ళకి లేవు ఏ పరీక్షలు. ఎవరైనా కింద పడితే పరిగెత్తికెళ్ళి వారిని లేపి ధైర్యం చెప్పేవారు నాటితరం. చూసి చూడనట్లుగా వెళ్ళిపోయేవారు నిన్నటి తరం. కింద పడినా వారితో సెల్ఫీ తీసుకునేవారు ఈ తరం. ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు, కోపంగా ఉన్నప్పుడు సమాధానం ఇవ్వకూడదు, బాధలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. అవునంటారా కాదంటారా? జీవితంలో సుఖంగా ఉండాలి అంటే జరిగిన దాన్ని మర్చిపోవాలి, జరుగుతున్న దాన్ని గమనించాలి, జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. అవునంటారా కాదంటారా? ఇతరులకు మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం తలపెట్టకూడదు. లోకా సమస్త సుఖినో భవంతు.